దినవృత్తాంతాలు 2. ఇజ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యాను, లేవి, యాదా, ఇస్సాకారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కానానీయురాలైన షూయా కుమార్తె యందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పేరుసును, జెరహును కనెను. యూదా కుమారులందరూ 5. పేరెసు కుమారులు హెస్రోను, హాములు. జెరహు కుమారులు 5: జిమ్రి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మి కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. అతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇజ్రాయేలీయులను శ్రమ పెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. హెబ్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు, రాము, కెలుబై. రాము అమ్మీనాదాబును కనెను. అమ్మీనాదాబు యూదా వారిని పెద్దయైన నయస్సోనును కనెను. నయస్సోను సల్మాను కనెను. సల్మా బోయాజును కనెను. బోయాజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మును, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఒజేమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయిలు వీరు అక్క చెల్లెళ్ళు. సెరూయా కుమారులు 3: అబీషై, యోవాలు, ఆసాహేలు, అబీగయలు, అమాసాను కనెను. ఇస్మాయేలీయుడైన ఏతేరు అమాసాను తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్య యందును యెరియోతు నందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషేరు, షోబాబు, అస్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరుని కనెను. ఊరి బెసాలేలును కనెను. తరువాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీదు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయసు కలవాడైనప్పుడు వానిని వివాహము చేసుకొనగా అది అతనికి పెగూబును కనెను. సెగూబు యాయీరును కనెను. అతనికి గిలాదు దేశమందు 23 పట్టణములు ఉండెను. మరియు గెషూరు వారును, సిరియనులను యాయీరు పట్టణములను, కెనాతును దాని ఉప పట్టణములను, 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొనిరి. వీరందరూ గిలాదు తండ్రి అయిన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రాతాలో. హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్య అయిన అబీయా అతనికి తేకోవకు తండ్రి అయిన అషూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడును రాము, బూనా, ఓరేను, ఓజేము, అహియా. ఆటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకును ఉండెను. అది ఓనామునకు తల్లి. యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మాయాజు, యామీను, ఏకెరు, ఓనాము. కుమారులు షమ్మయి, యాదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషురు. అబీషురు భార్య పేరు అబీహయిలు. అది అతనికి అహ్బానును, మొలీదును కనెను. నాదాబు కుమారులు సేలేదు, అప్పాయిము. సేలేదు సంతానము లేకుండా చనిపోయెను. అప్పాయిము కుమారులలో ఈషి అను ఒకడుండెను. ఈషి కుమారులలో పేషాను అను ఒకడుండెను. పేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను. షమ్మీము కుమారుడైన యూదా కుమారులలో బేతేరు, యోనాతాను. ఏతేరు సంతానము లేకుండా చనిపోయాడు. యోనాతాను కుమారుడు సేలేతు, జాజా.
వీరు యెరహ్మెయేలునకు పుట్టినవారు. పేషానునకు కుమార్తెలే కాని కుమారుడు లేకపోయేది. ఈ పేషానునకు ఎర్హ అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తీయుడు. పేషాను తన కుమార్తె అయిన తన దాసుడైన ఎర్హాను ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జాబారును కనెను. జాబారు ఎల్లాలును కనెను. ఎప్లాలును కనెను. ఎప్లాలు ఓబేదును కనెను. ఓబేదు యాహును కనెను. యాహు అజర్యాను కనెను. అజర్య హెలెస్సును కనెను. హెలెస్సు ఎలాసాను కనెను. ఎలాసా సిస్మాయిని కనెను. సిస్మాయి షల్లూమును కనెను. షల్లూము యొకమ్యాను కనెను. యొకమ్య ఎలిషాను ఎలిషామాను కనెను. యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులు ఎవరనగా జీబు తండ్రి అయిన మేషా అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారుడు కోరాహు తప్పుయ రేకెము షేమర్ ఎర్కేయాము తండ్రి అయిన రహమాను కనెను. రేకెము షమ్మయిని కనెను. షమ్మయి కుమారుడు మాయోసు. ఈ మాయోసు బెత్పూరునకు తండ్రి. కాలేబు ఉపపత్తి అయిన ఎయిఫా హారానను మోజాను గాజేజును కనెను. హారాను గాజేజును కనెను. యెహదయి కుమారులు రేగేము యోతాము గేషాను పేలేటు ఏయిసా షాయాబు. కాలేబు ఉపపత్తి అయిన మాయాక షెబారును తిర్హానాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయపును మక్బేనాకును గిబ్యాకు తండ్రి అయిన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలును. బెత్లెహేము తండ్రి అయిన సల్మాయును. బెత్కారెదేదు తండ్రి అయిన హోరేపును. కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు కుమారులు ఎవరనగా హారోద్ హాజీ హామీను హోతు కిర్యతయారీము. కుమారులు ఎవరనగా ఇత్రీయులను పూతీయులను షుమ్మాతీయులను మిశ్రాయిలును. వీరి వలన సోరాతీయులను ఎష్టాయిలులను కలిగిరి. షల్మా కుమారులు ఎవరనగా బెత్లెహేమును నెటోపాతీయులను. యోవాబు ఇంటి సంబంధులైన అతారోతీయులను. మానాహాతీయులలో ఒక భాగముగా ఉన్న జారాయిలను. యబ్షేలో కాపురమున్న లేఖీకుల వంశములైన తీరాతీయులను. హిమ్యాతీయులను. సూకోతీయులను. వీరు రేకాబు ఇంటి వారిని తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు.